విదేశాలకు పారిపోకుండా జారీ నాన్ బెయిలబుల్ వారెంట్ పిటిషన్పై కోర్టు తీర్పు నేటికి వాయిదా. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు నాయక్ సెర్చ్ వారెంట్ దాఖలు చేసిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నాటి నరసాపురం ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో నిందితుడైన ఐపీఎస్ అధికారి ఎం సునీల్ కుమార్ నాయక్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బీహార్ కేడర్కి చెందిన ఆయన వైసీపీ ప్రభుత్వం డిప్యుటేషన్ మీద ఏపీకి వచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే నాయక్ తన డిప్యుటేషన్ రద్దు చేసుకుని బీహార్ వెళ్ళిపోయారు. రఘురాం రాజు గుంటూరు సిఐడి కార్యాలయం విచారించిన గదిలో ఆయన కూడా ఉన్నట్టు దర్యాప్తులు దీని నేపథ్యంలో ఆయన విచారించేందుకు పోలీసులు అనేక దఫాలు నోటీసులు ఇచ్చిన ఆయన స్పందించకపోగా పట్నా హైకోర్టు ఆశ్రయించారు. ఆ హైకోర్టును తీసుకున్న ప్రొటెక్షన్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ వేయడంతో సునీల్ నాయక్ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుని గుంటూరులో 2వ అదనపు జూనియర్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల కోర్టు దాన్ని కొట్టేసింది. దీంతో ఆయన అరెస్ట్ చేయడానికి 3 రోజుల కింద దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ నేతృత్వంలోని పోలీసు అధికారుల బృందం పట్నాకు వెళ్ళింది. అరెస్ట్ సమయంలో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. ఏపీ పోలీసుల అదుపులో ఉన్న సునీల్ నాయక్ బీహార్ పోలీసులు విడిపించుకుని తీసుకెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే వరకు అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.